నూజివీడు రాజకీయాల్లో మేకా కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఉంది. నూజివీడు జమీందారు కుటుంబానికి చెందిన మేకా రంగయ్య అప్పారావు 5 సార్లు వరుసగా గెలిచిన సందర్భం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కూడా ఇదే కుటుంబం నుంచి వచ్చారు. నూజివీడు మామిడిపల్లుకు ఫేమస్. అయితే నూజివీడు రసాలు, బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు వంటివి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతూ ఉంటాయి. దేశంలోనే మ్యాంగో వెరైటీస్కు నూజివీడు పెట్టింది పేరు. మరి నూజివీడు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. మేక వెంకట ప్రతాప్ అప్పారావు వర్సెస్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నూజివీడులో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మేక వెంకట ప్రతాప్ అప్పారావు 51% ఓట్లు రాబట్టి గెలిచారు. టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు 43% ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే జనసేనకు 3%, ఇతరులకు 3% చొప్పున ఓట్లు లభించాయి. మేకా కుటుంబం ఎఫెక్ట్, వైఎస్ జగన్ పాదయాత్ర ప్రభావం ఇవన్నీ కూడా కలిసి వైసీపీ విజయానికి కారణమయ్యాయి. అదే సమయంలో 2014లో ఓడిన ముద్దరబోయిన గత ఎన్నికల ముందు యాక్టివ్ అవ్వడంతో వెనుకబడ్డారన్న టాక్ కూడా ఉంది. మరి ఈసారి ఎన్నికల్లో నూజివీడు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు క్యాండిడేట్స్ యొక్క ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్ ని ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మేక వెంకట ప్రతాప్ అప్పారావు. అయితే మేక వెంకట ప్రతాప్ అప్పారావు ప్లస్ పాయింట్స్ ముందుగా చూద్దాం. సుదీర్ఘ రాజకీయ వారసత్వం ఆయనకు ఉంది. మేకా కుటుంబానికి సెగ్మెంట్లో మంచి పేరు కూడా ఉంది. గతంలో దానం చేసిన భూములు కూడా ఉన్నాయి. సొంత నిధులతో స్కూల్స్, హాస్పిటల్స్ కూడా వారు నిర్మించారు. నూజివీడులో 100 పడకల కొత్త హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు యొక్క మైనస్ పాయింట్స్ ను పరిశీలిద్దాం. అప్పారావుపై వైసీపీ క్యాడర్లో పెరిగిన అసంతృప్తి ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని జనంలో అసంతృప్తి నెలకొంది. రోడ్ల మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడం, మామిడి పండ్ల కోసం కోల్డ్ స్టోరేజ్ నిర్మించకపోవడం ఒక పెద్ద మైనస్ పాయింట్ అయింది. ఇక మ్యాంగో రీసెర్చ్ యూనిట్ సెంటర్ను పట్టించుకోకపోవడం, కృష్ణా జిల్లా కాకుండా ఏలూరు జిల్లాలో కలపడంపై జనంలో అసంతృప్తి నెలకొంది. ఇక ఇవి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్. ఇక ఇప్పుడు ముద్రపోయిన వెంకటేశ్వరరావు యొక్క ప్లస్ పాయింట్స్ ను గమనిద్దాం. సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్గా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. వరుసగా 2 సార్లు ఓడిపోయినా కూడా ఆయనకు సానుభూతి ఉంది. డ్వాక్రా మహిళా సంఘాల మద్దతు కూడా ఉంది. టీడీపీ క్యాడర్ నుంచి సపోర్ట్ లభిస్తుంది. ప్రభుత్వంపై ఏర్పడ్డ సహజ వ్యతిరేకత ఉంది. ఇక ఇవి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు యొక్క ప్లస్ పాయింట్స్. ఇప్పుడు పార్థసారథి యొక్క ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్ చూద్దాం. పార్థసారథి ప్లస్ పాయింట్స్ మొదటిగా గమనిస్తే సీనియర్ నాయకుడిగా ఆయనకు జనంలో గుర్తింపు ఉంది. పార్థసారథి మైనస్ పాయింట్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. పెనమలూరు నుంచి నూజివీడు కలిసి వస్తుందా అన్న డౌట్స్ ఉన్నాయి. ఇక వైసీపీ నుంచి ఇటీవలే టీడీపీలో ఆయన చేరారు. టీడీపీ క్యాడర్ నుంచి సపోర్ట్ అందుతుందా అన్న డౌట్లు ఉన్నాయి. ముద్రబోయిన వెంకటేశ్వరరావుతో కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక ఇవి పార్థసారథికి ఉన్న ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్. ఇక ఎప్పుడు పర్వతనేని గంగాధర్ యొక్క ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ చూద్దాం. పర్వతనేని గంగాధర్ ప్లస్ పాయింట్స్ మొదటిగా గమనిస్తే యూత్ లీడర్గా ఆయన ఎమర్జ్ అవ్వటం. గత 2 ఏళ్ల నుంచి సెగ్మెంట్లో కార్యకలాపాలు నడుపుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో రోజు రోజుకు పట్టు పెంచుకోవటం, అన్నా క్యాంటీన్ ద్వారా అనార్థులకు సహాయం చేయటం. ఇక పర్వతనేని గంగాధర్ మైనస్ పాయింట్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. రాజకీయాలకు కొత్త కావటం, పార్టీ సీనియర్స్ నుంచి సహకారం అందుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇవి పర్వతనేని గంగాధర్ యొక్క ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్. ఇక వచ్చే ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వర్సెస్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు చూద్దాం. అయితే ఇప్పటికిప్పుడు నూజివీడులో ఎన్నికలు జరిగి వైసీపీ నుంచి మేకా అప్పారావు, టీడీపీ నుంచి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బరిలో దిగితే మాత్రం టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి మేకా అప్పారావుకు 45% ఓట్లు, టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావుకు 52% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతరులకు 3% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వరుసగా 2 సార్లు ఓడిపోయిన సానుభూతి నూజివీడులో వెంకటేశ్వరరావుకు కలిసి వస్తుంది. అలాగే వైసీపీ ఎమ్మెల్యే హయాంలో నూజివీడు సరైన విధంగా అభివృద్ధి చెందకపోవడం కూడా ఓటర్ మైండ్ సెట్ మారడానికి కారణంగా సర్వేలో తేలింది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై పెరిగిన వ్యతిరేకత కూడా టీడీపీ ఓట్ షేర్ పెరగడానికి కారణమవుతుందని తేలింది. ఇక ఇప్పుడు మరో సినారియోని చూద్దాం. ఒకవేళ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ నుండి, ఇక పార్థసారథి టీడీపీ నుండి పోటీ నెలకొంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పుడు గమనిద్దాం. ఇప్పటికిప్పుడు నూజివీడులో ఎన్నికలు జరిగే వైసీపీ అభ్యర్థిగా మేకా అప్పారావు, టీడీపీ నుంచి పార్థసారథి బరిలో దిగితే వైసీపీకే గెలిచే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. మేకా అప్పారావుకు 49% ఓట్లు, అలాగే టీడీపీ అభ్యర్థి పార్థసారథికి 45% ఓట్లు, ఇతరులకు 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి వైసీపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరారు. అయితే ఆయన్ను పెనమలూరు కాకుండా నూజివీడు నుంచి బరిలో దింపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. కానీ పార్టీ మారటం, క్యాడర్ సపోర్ట్ ఉంటుందా ఉండదా అన్న డౌట్స్, ఇప్పటికే నూజివీడు టీడీపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది గెలుపోటములను డిసైడ్ చేయబోతుంది. ఇప్పుడు సినారియో 3ని పరిశీలిద్దాం. ఒకవేళ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వర్సెస్ పర్వతనేని గంగాధర్ మధ్య గనక పోటీ నెలకొంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇప్పటికిప్పుడు నూజివీడులో ఎన్నికలు జరిగి మేకా అప్పారావు, పర్వతనేని గంగాధర్ మధ్య పోటీ జరిగితే వైసీపీకే గెలుపు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీకి 48% ఓట్లు, టీడీపీ నుంచి బరిలో దిగే పర్వతనేని గంగాధర్కు 40% ఓట్లు, ఇతరులకు 12% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని జనం అభిప్రాయంగా సర్వేలో తేలింది.